టు మై ఛానల్ బ్యూలాస్ వరల్డ్. బ్యూలాస్ వరల్డ్ ఏంటి అనుకుంటున్నారండి? యాక్చువల్లీ ఫస్ట్ నా నేమ్ బ్యూలా బన్ను ఆఫీషియల్ ఉండేది కదండి, మీ అందరికీ తెలుసు. బట్ అది ఏంటి అంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి. సో అక్కడి నుంచి నేను తీసుకొని ఛానల్ అనేది 1 year బ్యాక్ స్టార్ట్ చేసా. తమ్ముని చూస్తే ఇదే నా ఫస్ట్ లాంగ్ వీడియో అండి. సో నేనైతే ఇప్పటివరకు లాంగ్ వీడియో అనేది చేయలేదు, ఎందుకంటే 1 year నుంచి నాకు అంత టైం లేదు. నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పటికీ బాబుకి 6 months అండి, ఇప్పుడు 1.5 years. సో నాకంటూ ఒక టైం వచ్చింది. ఏంటి అంటే డెలివరీ అయ్యాక అమ్మాయికి కొంచెం ఫ్రస్ట్రేషను, టైం వాళ్ళు టైం ఇవ్వలేకపోవడం అది ఉంటుంది కదా. సో నేను ఏంటి అంటే మనల్ని మనం బిజీ చేసుకుంటే టైం అనేది మనం ఇచ్చుకుంటే ఆ ఫ్రస్ట్రేషను, ఆ టైం ఇవ్వట్లేదు ఏంటి అన్న ఫీలింగ్ మనకి ఉండదు. సో నాకైతే మా హస్బెండ్ మంచిగా సపోర్ట్ చేస్తారు. తన సపోర్ట్ వల్లనే నేను ఛానల్ స్టార్ట్ చేయడం, ఇట్లా వీడియోస్ మళ్ళీ చేద్దాం కదా అనుకుని ఇట్లా స్టార్ట్ చేయడం తన వల్లనే. ఎందుకంటే తనే చెప్తా ఉంటారు, నిన్ను నువ్వు బిజీ చేసుకుంటా ఉంటే నిన్ను మిస్ అవుతున్న ఫీలింగ్ ఉండదు అని చెప్పి. సో నేనైతే అలానే అనుకుంటున్నాను. నన్ను చాలా మిస్ అవుతున్నా. అండ్ ఎవ్రీ గర్ల్ అంటే ఎవ్రీ అమ్మాయి డెలివరీ తర్వాత చాలా చేంజెస్ని ఫేస్ చేస్తుంది. డెఫినెట్లీగా తను టైం ఇవ్వకపోవడం, తన టైం రొటీన్ మారడం, నైట్ నిద్ర లేకపోవడం, చాలా ఉంటాయండి ప్రాబ్లమ్స్. అమ్మాయిలందరికీ చాలా తెలిసే ఉంటుంది. సో అలానే నేను లాస్ట్గా కంటెంట్ నవంబర్లో చేశాను. అప్పటి నుంచి కొంచెం చాలా గ్యాప్ వచ్చింది, కొంచెం కాదు, బికాస్ మేము వైజాగ్లో ఉండేవాళ్ళం కదా. సో వైజాగ్ నుంచి జాబ్ పర్పస్ మీద మా హస్బెండ్ కోసం మేము హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాము. సో దాని తర్వాత సద్గూడ హౌస్ టు హౌస్ షిఫ్ట్ అయితేనే చాలా చేంజెస్ ఉంటాయి, చాలా టైం కావాలి. అంటే మేము సిటీ నుంచి సిటీకి మారాము. సో ఆ టైం నేను తీసుకోవాలి అని చెప్పి కొంచెం గ్యాప్ వచ్చింది. అది సర్దుకోవడం అదంతా కంప్లీట్ అయ్యి ఇప్పుడు ఒక మంచి కంటెంట్ ఇద్దాం కదా, నేను ఛానల్ని మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను. సో బ్యూలాస్ వరల్డ్ అని కొంచెం మంచిగా ఉంటుంది కదా నేమ్, అంటే నా చిన్న ప్రపంచంలోకి మీ అందరికీ వెల్కమ్ చెప్తూ సో బ్యూలాస్ వరల్డ్ అని స్టార్ట్ చేద్దాం అనుకున్నా. సో నేనైతే ఒక మంచి కంటెంట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నానండి. ఎలా అంటే స్కిన్ కేర్ వీడియోస్, హెయిర్ కేర్ వీడియోస్ అండ్ అన్నీ చేస్తాను. ఇంకా నా హెల్త్ టిప్స్, నా స్కిన్ అయితే 2 years బ్యాక్ నేను ఇక్కడ ఫోటో పెడతాను చూడండి, ఎంత వర్స్ట్గా ఉండేదంటే పింపుల్స్ వచ్చి ఆయిల్ స్కిన్ వాళ్ళందరూ ఫేస్ చేసే ఉంటారు. సో ఆ ప్రాబ్లమ్స్ అన్నీ నేను ఫేస్ చేశాను. సో అట్లా ఉండేది. అవన్నీ ఎలా చేంజెస్ అయినాయి, నేను ఎలా స్కిన్ కేర్ తీసుకుంటాను ఏంటి, హెయిర్ కేర్ ఎలా, యాక్చువల్లీ నేను స్మూత్నింగ్ చేయించాను. అది నేను చాలా తప్పు చేశానేమో అనుకుంటానండి, ఎందుకంటే చాలా హెయిర్ ఫాల్ అయిపోవడం, హెయిర్ బ్రేకేజ్ అవ్వడం. దయచేసి ఎవరన్నా చేయించుకోవాలి అనుకుంటే ప్లీజ్ అస్సలు చేయించుకోవద్దు, ఎందుకంటే చాలా హెయిర్ బ్రేకేజ్ ఉంటుంది, హెయిర్ ఫాల్ ఉంటుంది. నా హెయిర్ అయితే ముందు చాలా బాగుండేది, అంటే ఇట్లా స్మూత్గా లేకపోయినా బాగుండేది, ఉన్న హెయిర్ని చాలా నీట్గా ఉంచుకునేదాన్ని. బట్ ఈ స్మూత్నింగ్ తర్వాత చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. హెయిర్ అయితే బాగా డ్యామేజ్ అయిపోయేది, హెయిర్ బ్రేకేజ్ వచ్చేది. బట్ దానికి అలవాటు పడినాక ఇంకా అదే బాగుందిలే అనుకుని చేసేసాను. బట్ అంత అనిపించలేదు. చేయించుకోవాలి అనుకుంటే చేయించుకోండి, బట్ హెయిర్ బ్రేకేజ్, హెయిర్ ఫాల్ చాలా ఎక్కువ ఉంటుంది. సో ఒకసారి థింక్ చేసి చేయించుకోండి. సో అదంతా తర్వాత మాట్లాడుకుందాం. ఇదైతే నేను ఛానల్ని మళ్ళీ మంచిగా లాంగ్ వీడియోస్ పోస్ట్ చేస్తాను. ఎవ్రీ వీకెండ్ ఒక లాంగ్ వీడియో వస్తుంది. ఎవ్రీడే మార్నింగ్ అండ్ ఈవినింగ్ 2 shorts పెడతాను. ఇఫ్ సపోజ్ పెట్టలేకపోతే బాబుతో కొంచెం అవ్వకపోతే అట్లీస్ట్ డైలీ ఒక 1 short పెడతాను. మీకు వెంటనే నోటిఫికేషన్ రావాలి అంటే ఇప్పుడే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. సో దట్ వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చి మీరు నా వీడియోస్ కానీ షార్ట్స్ కానీ చూడొచ్చు. అండ్ నా కంటెంట్ అయితే మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అనుకుంటున్నాను. అన్నీ ప్లాన్ చేసుకున్న ప్రాంక్ వీడియోస్ చేద్దాము అని, బ్లాగ్స్, ట్రిప్స్ అన్నీ మంచిగా ప్లాన్ చేసుకొని మీకు అన్నీ చూపిస్తాను. నా పర్సనల్ లైఫ్ ప్రతిదీ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. అండ్ మీరు కూడా నన్ను మీ ఫ్యామిలీలో ఒక మెంబర్గా అనుకొని నాకైతే కొంచెం సజెషన్స్ ఇవ్వండి, టిప్స్ ఇవ్వండి, మీ థాట్స్ నాతో షేర్ చేసుకోండి.
అండ్ నేనైతే స్కిన్ కేర్ వీడియోస్, హెయిర్ కేర్ వీడియోస్ అన్నీ పోస్ట్ చేస్తాను. అండ్ మేమైతే హౌస్ షిఫ్ట్ అవ్వడానికి చాలా 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 టైం పట్టింది. 30 days మేము వెతికేగానే ఒక హౌస్ దొరకలేదండి మాకు ఈ హైదరాబాద్లో. లాస్ట్కి ఇంకా విసిగిపోయి సరే ఏదో ఒకటి తీసేసుకుందామని ఈ హౌస్ తీసుకున్నాం. బట్ బాగానే ఉంటుంది, అది కూడా మీకు ఒకసారి చూపిస్తాను మేము ఎలా సర్దుకున్నాం. మనం మిడిల్ క్లాస్ వాళ్ళు ఉన్నదంతా ఎలా సర్దుకుంటారో అది కూడా చూపిస్తాను. అండ్ నేను కూడా మా మీలానే అందరిలానే మిడిల్ క్లాస్ అమ్మాయిని. అంతంత థాట్స్ లేకపోయినా ఉన్న వాటితోనే సర్దుకుంటాం కదండి, మనకు అలవాటే కదా. సో అలానే సర్దుకుంటున్నా. అండ్ నేనైతే నా కంటెంట్ని మంచిగా ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. మీరు నాకు కొంచెం సపోర్ట్ చేసి నాకైతే మీరు హెల్ప్ చేయండి. అండ్ మీ థాట్స్ని నాతో షేర్ చేసుకోండి. నేనైతే నా ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు ఇదే నా లాంగ్ వీడియో కాబట్టి ఎక్కడైనా మిస్టేక్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి, నేను దాన్ని కరెక్ట్ చేసుకుంటాను. నెక్స్ట్ వీడియోకి కొంచెం ఇంప్రూవ్ అవుదాం అనుకుంటున్నాను. సో నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఫస్ట్ నుంచి ఇక్కడి వరకు ఎవరైతే స్కిప్ చేయకుండా అండ్ ఎవరైతే చూసారో వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. అలాగే మీ ఫ్రెండ్స్తో, మీ ఫ్యామిలీతో అందరితో షేర్ చేసుకోండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. వెంటనే నా వీడియోస్ మీరు చూడొచ్చు. సో ఇక్కడ వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుసుకుందాం.